మొన్నట్లా వచ్చిన జంగిల్ బుక్ సినిమా చూసిన రానుల్లా గదేనుల్లా తెలుగులా మోగ్లీ అనే సీరియల్ వచ్చేది గప్పట్లా గదే సినిమా తీసిండ్రు. గట్లనే 32 ఏళ్ల కిందట రాఘవేంద్రరావు సార్ డైరెక్షన్లా చిరంజీవి సారు అడవి దొంగ సినిమానే చేసిండు. చూసిండ్రా మీరు ఇంతకు? చిన్నప్పుడు ఎవలో బుడ్డ చిరంజీవిని అడవిలు ఇడిచిపెడితే అడవి జంతువుల నడమనే పెరుగుతాడు, అచ్చం అడవి జంతువు లెక్కనే చేస్తుంటాడు. హీరోయిన్ రాధ జంగిల్కు పిక్నిక్ పోతే చిరంజీవి సార్ అల్లగలుస్తాడు, మాటలు నేర్పించి పట్నం దొలుకొని వస్తుంది. ఇప్పుడు గాముచ్చట ఎందుకు యాద్ చేస్తున్నానంటే ఇగో గిందుకు గీడ బెడ్ మీద వండుకున్న బుజ్జిని చూస్తున్నారులా ఎంత ముద్దుగున్నదో కదా. ఓరక్కో కోతి లెక్కనే నెత్తికొక్కుంటున్నది కదా. వారిని అచ్చు కోతి వేరమే కాళ్ళకు ముళ్ళు విక్కుంటున్నది. అర్రే అర్రే ఓరక్కో భలే చిత్రం అవుతున్నది. ఏమన్నా తింటది కావచ్చు, గా బిస్కెట్లు అన్న తెచ్చి పెట్టుండ్రే బల్ల మీద. హార్ని ఇస్త్రీ పడేసింది కదా, ఇది గా బాటిల నీళ్ళన్నీ ఇర్రే తాగుతదేమో. ఓ అక్కో ఇది కూడా ఇస్త్రీ కొట్టింది కదా. గా పక్క పొంటి పోలీస్ పెద్ద సార్లు ఉన్నారు కదా, సారు జర చేతుల్లో షేకండి ఇర్రి చెయ్యిస్తదేమో చూద్దాము. గో గీ సార్నైతే పొట్టల గుద్దుతున్నది. పోలీస్ సార్కైతే షేక్ హ్యాండ్ కలుపుతున్నది. కూత కూడా చక్కగా వెళ్తలేదు, కోతి వేరమే కిచ 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 అంటున్నది కదా. నిన్న శ్రీరామనవమి కదా, పొల్ల మీద హనుమంతుడు పూనిండు కావచ్చు అని అనుకోగల కొంతమంది. సేమ్ అడవి దొంగ సినిమా జంగిల్ బుక్ సినిమాల లెక్కనే గీ బుజ్జిని చిన్నప్పుడు ఏ పుణ్యాత్ములు ఎప్పుడు అడవిలు ఇడిచిపెట్టిర్రో గాని కోతుల గుంపు నడవనే పెరిగే వరకు కోతుల చేష్టలే అలవాటైనాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాట్నాయ్ అనే జంగిల్లా చెకింగ్ కు పోయిన పోలీసు వాళ్లకు చెట్ల కొమ్మల మీద దుంకులాడుకుంటాగా అనిపించిందట. ఈ పొల్ల ముందుగాల చూసి గజ్జు నొనికిర్రట పోలీసు వాళ్ళు. మళ్ళా దేరుకొని దగ్గరికి పోయి ఎవరు బుజ్జి నువ్వు అని అడిగే వరకు కిర్రుమని గద్రాయించి చూసి బుడుక్కున మాయమైందట. మళ్ళా అడవంతా దేవులాడి బుజ్జిని దొరకబట్టి దావకానకేసుకొచ్చిర్రట. పాపం 2 కాళ్ళతోటి కూడా నడవస్తలేదు. అడవి జీవుల వేరమే 4 కాళ్ళతో నడుస్తున్నది. డాక్టర్లు మెల్లమెల్లగా మాటలు నడుసు నేర్పిస్తుర్రట. ఉగాండా అనే దేశంలో కూడా గిట్లనే అడవి కోతుల నడుమ పెరిగిన ఓ పోరడు దొరికిండు. ఓ గిట్ల జంగట్ల ఇప్పటిదాకా ఒరిజినల్ టార్జన్లు 7 దొరికిర్రట దునియాల. కానీ ఏ అవ్వయ్యలు పుణ్యం కట్టుకున్నారో కదా పిల్లని గిట్ల ఇడిచిపెట్టి. కన్న బిడ్డ బరువు అనుకుంటే కనకుంటనే ఉండాలి గాని అడవి పాలు చేస్తే అడవి జీవి లెక్కనే చేయబట్టే ఈ బుజ్జి. ఈ గోస అంతా అయ్య వాళ్ళకి జలగదా, ఏం మనసులో ఏందో పాపం బుజ్జి.